సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ జీరో. ఇది కూడా అనుకోవచ్చు పేరెంట్స్ ఈ వీడియో చూసాక, ఏంట్రా నువ్వు నిజంగా పార్ట్ టైం వెళ్ళట్లేదా, ఇంట్లో పడుకుంటున్నావా అనే మాట కూడా అనొచ్చు. కానీ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏంటంటే, మనోళ్ళు ఏం చేస్తారంటే, నాకెక్కడో ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది, ఓకే ఇది కూడా బాగానే ఉంది, ఫేక్ ఎక్స్పీరియన్స్‌లు పెడతారు. ఇంకెంతసేపు ఇంక పడుకోవడం, తిరగడం, ఇంక ఏది లేదు. ఇంకేమన్నా అంటే ఇంట్లో వాళ్ళతో గొడవలు పడడం, నాకు అమౌంట్ పే చేయండి అని అనడం. కంపేర్ టు ఇండియా, మీరు ఇండియాలో రెంట్లు చూసుకుంటే ఎంత ఉంటుంది మీకు యావరేజ్‌గా 10,000-12,000, ఈవెన్ పీజీస్ అయినా కానీ 15,000 లోపు ఉంటాయి. కానీ ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 70,000 లోపు అనేది ఒక మంత్‌కి యావరేజ్‌గా మీరు బయట తిరిగినా, కాలేజ్‌కి వెళ్ళినా, రెంట్ పే చేసినా అయ్యే ఖర్చు. క్లియర్‌గా ఇక్కడికి వచ్చాక అసలు మీరు ఎలా ఉండాలి అనే ఒక టాపిక్ గురించి నాకున్న ఈ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి నేను ఒకసారి మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అన్న ఒక రీజన్ ఇది. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రెజెంట్ నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే, ఈజ్ యూకే వర్తీ? అంటే యూకే వర్తీయా కాదా అనే ఒక స్మాల్ టాపిక్ గురించి ఈరోజు స్మాల్ డిస్కషన్ పెట్టుకుందాం. మెయిన్‌గా ఈ టాపిక్ నేను ఎందుకు డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే, చాలామంది నిన్న నేను ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా స్టోరీ పోల్ పెట్టాను. ఏందంటే యూకే వర్తీయా కాదంటే 60% ఆఫ్ ద పీపుల్ వర్తీ అని అన్నారు. 40% ఆఫ్ ద పీపుల్ కాదు అని అన్నారు. సో ఈ 2 వేరియేషన్స్ అంటే ఒకరికి వర్తీ అనిపించింది, ఇంకొకరికి వర్తీ కాదు అని ఎందుకు అనిపిస్తుంది అన్న ఒక పాయింట్ ఒకసారి డిస్కస్ చేద్దామని ఆల్రెడీ నేను ఇన్‌స్టా స్టోరీలో కూడా పెట్టాను. ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ టాపిక్ గురించి ఉందో, మనం వీటిలో ఒక 2 ఎగ్జాంపుల్స్‌గా తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. ఈ 2 ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని ఒకసారి దీని గురించి మనం బ్రీఫ్‌గా చూడండి. నేను ఎందుకు పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, మెయిన్‌గా యూకే వచ్చే వాళ్ళైనా, లేదంటే ఏ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళైనా కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే చిల్డ్రన్స్ కానీ 100% ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్లియర్‌గా ఇక్కడికి వచ్చాక అసలు మీరు ఎలా ఉండాలి అనే ఒక టాపిక్ గురించి నాకున్న ఈ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి నేను ఒకసారి మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అన్న ఒక రీజన్ ఇది. మెయిన్‌గా కమింగ్ టు ద పాయింట్ వచ్చేసరికి, ఒక ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2గా మనం తీసుకొని, ఇద్దరు కలిపి ఒక సేమ్ యూనివర్సిటీకి వచ్చారు. ఇద్దరు ఎట్ ఏ టైంలోనే సేమ్ ఫ్లైట్‌లోనే వచ్చారు. అయితే ఎగ్జాంపుల్ 1 ఏం చేశారంటే, యూనివర్సిటీస్ ఉన్నప్పుడు యూనివర్సిటీస్‌కి వెళ్ళడం, తర్వాత ఏందంటే అతను ఓన్‌గానే అతను పార్ట్ టైమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, లేకపోతే జాబ్ ఎలా కొట్టాలి అనేది అతను మెయిన్ మోటోగా అతను పెట్టుకోవడం. తర్వాత ఎగ్జాంపుల్ 2 వచ్చేసరికి ఏంది అంటే, అతనే మెయిన్‌గా ఇంకొకరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం, లేకపోతే ఎక్కువ లేజినెస్‌గా ఉండడం, రెక్లెస్ బిహేవియర్‌గా ఉండడం, యూనివర్సిటీస్‌కి కూడా ఏదో వెళ్ళనట్టుగా ఉండడం, అలా చేస్తా ఉండేవాడనమాట. సో ఇనిషియల్‌గా ఇద్దరికీ బానే ఉంటది. ఎందుకంటే వచ్చిన 2, 3 నెలలు కూడా ఏందంటే, మనం రెంట్ బేర్ చేసుకోగలం, ఎక్స్‌పెన్సెస్ బేర్ చేసుకోగలం, ఎవ్రీథింగ్ అంతా బేర్ చేసుకోగలం. కానీ ఏదైతే ఒక 3, 4 మంత్స్ దాటుతదో మన మన రెంటే, మన ఫుడ్డే మనకు భారమవుతది. అలాంటి టైంలో ఈ ఎగ్జాంపుల్ 1 ఏం చేసేవాడంటే, ఇనిషియల్‌గా వెంటనే ఏదో ఒకటి పార్ట్ టైమ్ దొరికిందా అనుకోని పార్ట్ టైమ్‌కెళ్ళిపోవడం, అదే పార్ట్ టైమ్ చేసుకుంటా ఉండేవాడు. యూనివర్సిటీకెళ్ళేవాడు. అలా సాగిపోతూ ఉండేది. కానీ ఎగ్జాంపుల్ 2 ఏం చేసేవాడంటే, ఒక 2, 3 ఆపర్చునిటీలు వచ్చినా నాకింకా బెటర్ ఆపర్చునిటీ వస్తదని దాన్ని అలా రెక్లెస్‌గా అలానే పెట్టుకొని అలానే కూర్చున్నాడనమాట. సో ఈ ఎగ్జాంపుల్ 1 ఈ ఫస్ట్ పర్సన్ ఏం చేశారంటే, మీకు ఇంకా కంఫర్ట్‌గా ఉండాలంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కింద చూసుకుందాం. సో ఈ ఫస్ట్ పర్సన్ ఏం చేశాడంటే, పార్ట్ టైమ్స్‌కి అలా వెళ్తా ఉండడం. బట్ అతను ఏదైతే స్ట్రీమ్‌లో ఉన్నాడో, అతను ఏదైతే బ్యాచిలర్స్ చేసాడో, అతను ఏదైతే మాస్టర్స్ చేస్తున్నాడో, దాంట్లో మెయిన్‌గా అప్లై చేసుకోవడం, లేకపోతే ఎవరినైనా రికమెండేషన్స్‌కి అప్రోచ్ అవ్వడం, ఇలాగ చేస్తా ఉండేవాడు. బట్ ఈ సెకండ్ పర్సన్ ఏం చేసేవాడంటే, ఇంకెంతసేపు ఇంక పడుకోవడం, తిరగడం, ఇంక ఏది లేదు. ఇంకేమన్నా అంటే ఇంట్లో వాళ్ళతో గొడవలు పడడం, నాకు అమౌంట్ పే చేయండి అని అనడం, ఇలా చేసుకుంటా ఉండేవాడనమాట. సో ఏదైతే ఈ ఫస్ట్ పర్సన్ ఉన్నాడో, ఈ ఫస్ట్ పర్సన్ అలాగా జాబ్‌కెళ్ళి తర్వాత అతనే అతనికే అతను ఓన్‌గానే ఏదో రికమెండేషన్ అలా కొట్టుకొని డైరెక్ట్‌గా అతను ఏదైతే ఒక డిజైర్డ్ జాబ్ అతను అనుకుంటున్నాడో, ఆ జాబ్‌కి ఫైనల్‌గా ఆఫ్టర్ ఏ 1 ఇయర్ అతను రీచ్ అయ్యాడు. బట్ ఈ సెకండ్ పర్సన్ ఏమవుతున్నాడు, ఇతను ఏదైతే ఫస్ట్ పర్సన్ 1 ఇయర్ బ్యాక్ ఎలా అయితే బిహేవ్ చేశాడో, ఇతను 1 ఇయర్ తర్వాత ఇతను ఇలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. లైక్ ఏదైనా రియలైజ్ అవ్వడం, బర్డెన్‌గా అనిపించడం, మళ్ళీ వర్క్‌కెళ్ళడం. సో ఇక్కడ వర్తీ, నాన్ వర్తీ అనే టాపిక్స్ వచ్చేసరికి, ఫస్ట్ పర్సన్‌కి ఏమైంది, వచ్చిన వెంటనే జాబ్స్ చూసుకున్నాడు, పార్ట్ టైమ్‌కెళ్ళాడు, తర్వాత కష్టపడ్డాడు, ఒకటికి 2 షిఫ్ట్‌లు చేసుకున్నాడు, కంటిన్యూస్ కష్టపడ్డాడు, అనుకున్నాడు దిస్ ఈజ్ నాట్ మై టైమ్, ఒక సర్టెన్ టైమ్ వచ్చేసరికి 100% నేను రీచ్ అవుతాను అని అనుకున్నాడు. అదే పర్సన్ నాకు కాల్ చేసి, అతను వచ్చిన 1 ఇయర్‌కే నాకు ఇలా టైర్ 2 వచ్చింది, స్పాన్సర్‌షిప్ వచ్చింది, నేను అనుకున్న దాంట్లో వచ్చింది అనుకుంటే, అతనికంటే నేనెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. వై? బికాజ్ ఎందుకనంటే, అతను పడ్డ ఇనిషియల్ కష్టాలన్నీ నేను చూసాను దగ్గరుండి. ఎవ్రీథింగ్ అంతా నేను ఎక్స్‌పీరియన్స్ చూసాను. నాకు అనిపించింది హి ఈజ్ ఎ వెరీ వర్తీ క్యాండిడేట్ ఫర్ ద యూకే అని నాకనిపించింది. యూకేకి ఇతను వర్తీ క్యాండిడేట్. అతను ఉండడం వల్ల ఒక సర్టెన్ టైమ్‌లో ఎవరికో ఒకరికి 100% హెల్ప్ చేస్తాడు.
ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేట్‌గా రియలైజ్ అయ్యి, మనం చెప్పిన మాటలు ఇనకుండా లేకపోతే వాళ్ళ ఓన్ డిసిషన్స్ గూడా రాంగ్‌గా తీసుకొని, ఇప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడి ఇప్పటికిప్పుడు వాళ్ళకేమనిపిస్తదంటే, ఇక్కడికొచ్చాక వాళ్ళకి బర్డెన్‌గా ఫీల్ అయితది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కంపేర్డ్ టు ఇండియా, మీరు ఇండియాలో రెంట్లు చూసుకుంటే ఎంతుంటది మీకు యావరేజ్‌గా 10,000-12,000 ఈవెన్ పీజీస్ అయినా గానీ 15,000 లోపుంటాయి. కానీ ఇక్కడ యావరేజ్‌గా ఒక స్టూడెంట్‌కి ఉండే రెంట్ ఎంతుంటదంటే 40,000-45,000 ఉంటది. అంత మనం రెంట్ బేర్ చేసుకొని, ఓన్లీ మన ఫుడ్‌కే ఈజీగా 20,000-30,000 అయిపోతది. లేదు అనుకుంటే 15,000-20,000 ఈజీగా అవుతది మనం తింటే. ట్రాన్స్‌పోర్ట్‌కి చూసుకుంటే ఈజీగా ఒక 10,000-12,000 అలా అయిపోతది. యావరేజ్‌గా మొత్తం చూసుకుంటే మీకు 60,000-70,000 అనేది అప్రాక్సిమేట్‌లీ ఒక 70,000 లోపనేది ఒక మంత్‌కి యావరేజ్‌గా మీరు బయట తిరిగినా, కాలేజ్‌కెళ్ళినా, రెంట్ పే చేసినా అయ్యే ఖర్చు. సో, ఇది ఏమనిపిస్తది, మీకిక్కడ బర్డెన్‌గా అనిపిస్తది. ఇది వర్తీ కాదనిపిస్తది. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏందంటే, మనకి రూ. 100 వస్తున్నప్పుడు మనం రూ. 70 ఖర్చు పెట్టడంలో తప్పులేదు. కానీ మనకేది రానప్పుడు మనం రూ. 70 ఖర్చు పెడితే అది మనకి బర్డెన్ అవుతది. అది అనేది ఏ స్టూడెంట్ గాని, ఏ పేరెంట్ గాని ఒకసారి రియలైజ్ అవ్వండి. వచ్చే స్టూడెంట్ గాని, లేకపోతే పంపించాలనుకున్న పేరెంట్ గాని, స్టూడెంట్ ఇక్కడికొస్తే పార్ట్ టైమ్ చేసుకోగలడా? లేకపోతే సస్టైన్ అవ్వగలడా? ఇక్కడుండే ఇబ్బందులు పడగలడా? ఎందుకు అనంటే 100% నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నా. యూకే ఈస్ వెరీ వర్త్. నేనేదో ప్రమోషన్ చేయట్లా, లేకపోతే ఇంకేదో చేయట్లా. ఉన్న ఫీలింగ్ నాకు మెయిన్‌గా ఎందుకు అనంటే, ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ నేను వచ్చిన కాడి నుంచి కూడా, నేను ఏ సెక్టార్‌లో ఫోకస్ చేసుకుంటే నేను సక్సెస్ అవుతాను అనే ఒక క్లారిటీ నాకుంది. నేను ఆ క్లారిటీ మెయింటైన్ చేసుకొని, అలా ముందుకు తీసుకొనొచ్చాను గాబట్టే, ఈ రోజుకి నేను యూకేలో ఉండి సస్టైన్ అయ్యాను. అలా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. అలానే ఏదైతే ఆ ఫస్ట్ పర్సన్ ఉన్నాడో, ఫస్ట్ పర్సన్ అలానే అనుకున్నాడు. ఆ ఫస్ట్ పర్సన్ అలానే సక్సెస్ అయ్యాడు. కానీ ఈ సెకండ్ పర్సన్స్ లాంటోళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి అది వాళ్ళ తప్పు గాదు. వాళ్ళు అర్థం చేసుకోవడానికే టైం పడతది. మీరు వచ్చి రాంగానే ముందు ఇంగో పాయింట్ గూడా ఉంటది. ఏందంటే అసలు పార్ట్ టైమ్ దొరకడమే చాలా కష్టంగా ఉంటది. చాలా మందికి అది గూడా మనం ఒకసారి యాక్సెప్ట్ జేయాలి. అంటే ఇది గూడా అనుకోవచ్చు పేరెంట్సు ఈ వీడియో జూసాక ఏంట్రా నువ్వు నిజంగా పార్ట్ టైమ్ ఎళ్ళట్లేదా? ఇంట్లో పడుకుంటున్నావా? అనే మాట గూడా అనొచ్చు. కానీ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏందంటే పార్ట్ టైమ్ అనేది ప్రెజెంట్ చాలా మందికి అవైలబుల్‌గా లేదు. నా సైడ్ నుంచి, నా సోర్స్ నుంచి నేను ఏదైనా ఒక స్టూడెంట్‌కి ఇస్తే 1, 2 ఛాన్సెస్‌కి మాత్రమే నేను ఒక ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళగలను. లేకపోతే రికమెండ్ చేయగలను. అతన్నే తీసుకొచ్చి 10, 12 సార్లు నేను పెట్టలేను. రీజన్ ఏంది అంటేనే స్ట్రెయిట్‌గా చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళే ఉండరు. నేను చెప్పినయి ఏదైతే ఒక 4 గాని, 5 గాని ఒక ఆపర్చునిటీస్ వరకు మనం ఇస్తాం. ఇచ్చినయి వాళ్ళెళ్ళరు. వాళ్ళేమనుకుంటారు ఇంకా బెటర్, ఇంకా బెటర్ అని నేనేమంటాను సంథింగ్ ఈస్ బెటర్ దెన్ జీరో. మీ దగ్గర ఏది లేకపోవడం కంటే, మీ రెంట్‌లకి, మీ ఎక్స్‌పెన్సెస్‌కి ప్రెజెంటు ఒక 2, 3 మంత్స్ మీకెళ్ళిపోయిన తర్వాత మీరే ఎందుకంటే ఈ ఎక్స్‌పీరియన్స్ మీద మీ కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి. ఈ కాంటాక్ట్స్ మీద మీకు మీరే పార్ట్ టైమ్ సంపాదించుకుంటారు. అలా గూడా ఒకటి ఆలోచించుకోవాలి. కానీ పీపుల్ దే ఆర్ నాట్ రెడీ టు డూ. దానివల్ల ఏందంటే వాళ్ళే స్ట్రగుల్స్ ఫీల్ అవ్వడం, ఇబ్బందులు ఫీల్ అవ్వడం. వాళ్ళేందంటే ఇంకా కాలేజ్ అట్మాస్ఫియర్ అలాగా మనకి అలవాటు పడిపోయి ఉంటది. ఆ అట్మాస్ఫియర్‌లో ఉండి ఇక్కడికొచ్చాక అది రియలైజ్ అవ్వలేకపోవడం. అది మెయిన్‌గా చాలామంది పడే స్ట్రగుల్స్ అలా ఉంటదనమాట. సో, ఇక్కడ ఏంది అంటే నేనైనా గాని అదే జెప్తాను. 100% పార్ట్ టైమ్స్‌కి అప్లై చేస్తూనే ఉండండి. బట్ మేక్ ష్యూర్ నేను రీసెంట్‌గా గ్రూప్స్‌లో పెడుతున్నాను గాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ నేను జెప్పడం. నేను పార్ట్ టైమ్ బెడతాను. బేసిక్ సీవీస్ ఎవరు మెయింటైన్ జేయట్లేదు. బేసిక్ సీవీసే లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో రెస్టారెంట్ చెఫ్‌గా కావాలి, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ చెఫ్ కావాలి అనేది నేను అక్కడ జాబ్ డీటెయిల్స్ ఇస్తాను. మనోళ్ళేం జేస్తారంటే నాకెక్కడో ఐటీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది. ఓకే. ఇది గూడా బానే ఉంది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టినప్పుడు ఇయర్స్ ఏమన్నా సరిగ్గా మెన్షన్ జేస్తారంటే అదుండదు. రెలెవెంట్ సీవీస్ ఉండవు. ఇయన్నీ లేకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల 100% మీకు జాబ్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అది. ఎందుకు అంటే నాకు రీసెంట్‌గానే నేను జూసిన నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, లైక్ నా స్టూడెంట్స్ సర్కిల్‌లో వన్ పర్సన్ ఉన్నారు. నేను ఓపెన్‌గానే మనోడు పాజిటివ్ కాబట్టి పేరే చెప్తాను సతీష్ అని. అతనేం జేశాడు ఈవెన్ నన్ను గూడా అడగకుండా నా మీదే డిపెండ్ అవ్వకుండా అతనే ఓన్‌గా పప్పైస్ అనే స్టోర్‌కి అతనే అప్లై చేసుకున్నాడు. అతనే ప్రాపర్ సీవీ క్రియేట్ చేసుకున్నాడు. అతనే జాబ్ కొట్టాడు. ఇప్పుడతను దాంట్లో ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నాడు. ఈవెన్ వన్స్ జాబొచ్చాక నాకు జెప్పాడు. అప్లై చేశానని గూడా చెప్పలేదు. సో, దట్ ఈజ్ అలా ఉండాలి మోటో అనేది. అతనొచ్చాడు 2, 3 మంత్స్ అయింది. నేనిప్పుడు అతను యూకే ఈస్ వర్తీ అంటే 100% వర్తీ కదా! లేకుండా ఎందుకుంది. బట్
మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే ఒక్క పాయింట్ మనం రియలైజ్ అయితే, మనకి 100% అది వర్తీగా ఉంటది. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్‌లో 100 పీపుల్ ఉంటే 100 పీపుల్ ఫస్ట్ ర్యాంక్ రాదు. 1-10 ర్యాంక్స్‌లోనే 10 పీపుల్స్‌కొస్తది. రిమైనింగ్ అందరూ గూడా ఇంకో సెక్టార్‌లో ఉంటారు. ఇలానే మనం ఆలోచించుకొని, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడుంటున్నాం, ఎలా ఉండాలి, ఇదొక్క థీమ్ క్లారిటీ మనం మెయింటైన్ చేసుకుంటే 100% అది యూకే కాదు, యూఎస్ కాదు, ఈవెన్ ఇండియాలో కూడా మనం సక్సెస్ అవుతాం. మనం ఏదైతే ఒక డిగ్రీ లెవెల్, ఒక బీటెక్ లెవెల్ వరకు మనం ఏదైతే ఉన్నామో, ఆ స్టేజ్‌ని మనం అర్థం చేసుకొని, రియలైజ్ అయ్యి, గ్రాడ్యుయేట్స్ అయిపోయాం మనం. మనం ఇంకా ఏందంటే ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ పిల్లోళ్ళం కాదు, డిగ్రీ పిల్లోళ్ళం అంతకుమించి కాదు. గ్రాడ్యుయేట్స్ అయిపోయారు. అదొక్కటి మీరు రియలైజ్ అయ్యి, దానికి తగ్గట్టుగా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసుకొని, వాట్ ఈస్ వాట్, మనం ఎలా ఉంటే సెట్ అవుతాం అనేది ఒక క్లారిటీ పెట్టుకోండి. 100% యూకే వర్తీగా అనిపిస్తది. ఇక్కడ ప్యాకేజెస్ గూడా బానే ఉంటది. ఎందుకనంటే అదే మీరు ఇండియాలో చేసుకుంటే 20,000-30,000 రావచ్చు. అదే ఇక్కడ చేసుకుంటే స్టార్టింగ్ 1,00,000 పార్ట్ టైమ్‌లో రావచ్చు. మీరు ఫుల్ టైమ్‌లో దిగితే 2-3 లాక్స్ కూడా రావచ్చు. నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీద నేను చెప్తున్నా అది. 100% మీకు అన్నీ సెట్ అవుతాయి. అంతా బానే ఉంటది. మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ, నాకు పర్సనల్‌గా మీరు డీఎం చేసినా ఐయామ్ హ్యాపీ టు గివ్ సజెషన్స్. 100% మీకు అంతా గూడా మంచి డీటెయిల్డ్‌గా ఐ విల్ ప్రొవైడ్ యూ ఫర్ థట్. నో వరీస్. ఏదన్నా పార్ట్ టైమ్ హెల్ప్స్ కావాలన్నా నాకు డీఎం చేయండి. నాకు వీలైనంత వరకు నేను చేసుకుంటానే వస్తాను. సో, ఇది ఎందుకు నేను గ్యాప్ తీసుకోవాల్సొచ్చిందంటే, మోర్ ఓవర్ నేను కొంచెం రీసెంట్‌గా ఇండియా ట్రిప్ ఎళ్ళాల్సొచ్చింది. దట్ టూ మనం కొంచెం ఎన్‌ఎన్‌సీ డిజిటల్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ రిజిస్ట్రేషన్స్‌లో గూడా కొద్దిగా బిజీగా ఉన్నాం. ఇక్కడ గూడా యూకేలో స్టార్టప్ చేద్దాము ఒక కంపెనీ అన్నట్టుగా. సో, అందరికీ చెప్పాను. సో, దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ మీ వెరీ వెల్. మెయిన్‌గా నా సరౌండింగ్స్‌లో ఉండే పీపుల్ నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను పర్సనల్‌గా ఇది నేను డిస్కస్ చేయాలనుకున్నాను. 2 డేస్ నుంచి నాకు కుదరట్లేదు అది గూడా. సో, అందుకే ఈరోజు పర్టిక్యులర్‌గా నేను డిస్కస్ చేస్తున్నాను. మీకేమన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా యూకే గురించైనా, ఇంకేదన్నా కంట్రీస్ అయినా గానీ, నా సజెషన్ కావాలనుకుంటే మీరు అడగొచ్చు. నో వరీస్, ఎవ్రీథింగ్ ఐ విల్ గైడ్ యూ. మెయిన్‌గా ఈస్టర్న్‌లో ఉండేవాళ్ళు చాలా మందికే తెలుసు. మనం ఫర్దర్‌గా స్టూడెంట్‌కి నా సైడ్ నుంచి నేను చేసినంత హెల్ప్ చేస్తానే ఉంటాను. సో, ఇది ఈరోజు టాపిక్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీలైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకనంటే ముందుకెళ్ళాలి మనం 100%. మనం ఇంకో స్టెప్ ఎయ్యాలి అన్న దానికి నేను గ్యాప్ తీసుకున్నా. ఆ స్టెప్ 100% ఈ ఇయర్ ఎయ్యాలని కోరుకుంటున్నా. ఏస్తే మాత్రం నాతో పాటు ఇంకో 100 మందికి అది బలమవుతది. అది మాత్రం 100% నేను చెప్తాను. సో, కుదిరితే సపోర్ట్ చేయండి. ఈ సపోర్టే మీకు తిరిగి ఇంకో రోజొస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వన్స్ అగైన్ దిస్ ఈస్ నవీన్ ఫ్రమ్ ఎన్‌ఎన్‌సీ టాక్స్.